వరద ప్రాంతాలకు సంబంధించినటువంటి సాయం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవేళ కొన్ని విమర్శలు చేసింది. నేను ఆ విమర్శలు జోలికి పోవట్లేదు. కానీ అందులో ముఖ్యమైనటువంటి 2 డిమాండ్లు మాత్రం బాగుంది. అంటే 25,000 50,000 చేయండి. ఇది ప్రభుత్వం ఇంతవరకు ఇచ్చింది హయ్యెస్ట్, అందులో డౌటే లేదు. ప్రభుత్వం అంతకంటే ఇవ్వగలుగుతుంది అన్నటువంటిది చెప్పలేము. అయితే ఇక్కడ కీలకమైనటువంటిది ఏంటంటే వరద ప్రాంతాల్లో కరెంటు బిల్లులు రద్దు చేయమని అడిగారు. అలాగే బ్యాంకు రుణాలకి 3 నెలల మారటోరియం ప్రకటించడమే కాకుండా వాళ్ళకి 2 లక్షల వడ్డీ లేని రుణాలు ఇప్పించాలని కోరారు. అది మంచి డిమాండ్. మరొక వైపున ఏదైతే 10,000 క్లెయిములు తక్షణం పరిష్కరించాలి, కొత్త వాహనాలు ఇప్పించాలి, ఏదైతే పాడైపోయిన వాహనాలకి ఉచితంగా సర్వీస్ చేయించడం లేదా కొత్త వాహనాలు ఇప్పించాలని కోరారు. అవి మంచి డిమాండ్లే. వరద బాధితులకి సంబంధించినటువంటి ఇష్యూలో తమ పార్టీ తరఫున 1,10,00,000 రూపాయలు ఇచ్చే అవసరాలు అందజేసినట్టు ప్రకటించారు. అది పక్కన పెడితే ఇదైతే మాత్రం కరెంటు బిల్లుల్ని కనుక 1 నెల రోజులు కరెంటు బిల్లులు, ఆస్తి బిల్లు కూడా, ఆస్తి పన్ను కూడా ఈ ఏడాది మాఫీ చేయగలిగితే వాళ్ళు కాస్త రిలాక్స్ అవుతారు.